వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర కాంగ్రెస్ వాళ్ళని భూములు పేదల పంచితే భూములు చెప్పి అన్నారు. అప్పుడు వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏంటో ఒప్పందం అంటే కండకాల భూమి మీ దగ్గర ఉంచుకోండి, పనికిరాని భూములు పంచుతాం, కొండ భూములు, నదుల పక్కన భూములు, చెరువుల పక్కన భూములు పంచుతాం అని చెప్పేసి ఈరోజు ఆ యొక్క భూములు అసైన్మెంట్ భూములు, ఆ అసైన్మెంట్ భూములు కూడా మన దగ్గర లేవు. నెంబర్ 1. రెండో విషయం, గ్రామీణ ఉపాధి పథకం పనికి పోతున్నాం, అందరూ ఉపాధి పని మన పని. ఎందుకంటే మన పంచాయతీలకి లేవు. అంతకుముందు గ్రామంలో పంచాయతీ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సోమదేవపల్లి గ్రామ పంచాయతీ నగర పంచాయతీ అయిందో పనులు లేవు. కానీ ఈ పనులు రావడానికి కూడా కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏంటంటే ఆందోళన చేశారంటే సంవత్సరంలో 100 రోజులు పని ఉండలేదు, యంత్రాలు వచ్చినాయి. ఈ యంత్రాల వల్ల పనులు ఉండలేదు. కాబట్టి మా వ్యవసాయ కూలీలు, మా పేదలు పనిచేయడం సిద్ధంగా ఉన్నారు. మాకు పని చూపించు, పని చూపించలేకపోతే తిండి పెట్టు. తిండి పెట్టచ్చు అంటే ఈరోజు ఆ రోజుల్లో గోధుమలు, బియ్యం అన్నీ గోడౌన్లో ముగ్గిపోయినాయి. గోడౌన్లో ముగ్గిపోయిన తర్వాత అవి ఎలుకలు పదుపుకు తట్టినాయి, మిగిలిన తొందరపాలు చేస్తున్నారు. కాబట్టి పనిచేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి పని చూపించి తిండి పెట్టమని చెప్పంటే ఆ రోజు ఈ గ్రామీణ హామీ పథకం వచ్చింది. ఆ పథకం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా మేము చెప్పడుతున్నాం స్టేట్లో. కానీ ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యం ఉంటే ఆ పథకాన్ని మొత్తం తగ్గిస్తుంది. కాబట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో కాకుండా పట్టణాలు చేయమని చెప్పంటే పట్టణాలకు ఇవ్వట్లేదు, ఈ పథకాన్ని చేసింది. మూడో విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే శ్మశాన సంస్థ ఉందో 2000 సంవత్సరంలో, దాని ముందు 98లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ అన్ని ప్రజా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేస్తే 3 రకాల సమస్యలు. ఒకటి, ఇందాక మన అన్నమైనట్టు దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటితో వివక్ష కొనసాగుతూ ఉంది. ఈ వివక్ష సంబంధించిన పరిశీలన కోసం ఎక్సెప్ట్ కమిషన్, జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సు, ఆ దాంతో పాటుగా ఎస్సీ కమిషన్ వచ్చింది. ఆ తర్వాత దళితులకు శ్మశానాలు లేని పరిస్థితుల్లో, పేదల శ్మశానాల పరిస్థితుల్లో శ్మశానాల కోసంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఎందుకంటే జాగాలు, ఇప్పుడు ఉదాహరణకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి చనిపోయినా కూడా జాగా లేని పరిస్థితుల్లో శ్మశానం లేకపోతే ఆ రోజు 3000 గ్రామాలని పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో 1600 గ్రామాల్లో దళితులు శ్మశానాలు లేవు. 3000 గ్రామాల్లో అంటే అంత చేయకుండా ఈరోజు ఏ రకంగా తిరిగామో ఆ రోజు తిరిగిన క్రమంలో 3000 గ్రామాలను పరిశీలన చేస్తే 1600 గ్రామాల్లో దళితులు శ్మశానాలు లేవు. 800 గ్రామాల్లో దళితుల శ్మశానాలకి బాటలు లేవు. ఆక్రమ గురైన 1200 గ్రామాల్లో దళితులు శ్మశానం ఆక్రమ గురైనవి. అంటే ఈ రకంగా 3000 గ్రామాల్లో పరిశీలన చేస్తే 98లో పరిశీలన చేసిన అంశం ప్రకారంగా 2004-05 దాకా పోరాటం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జీవో నెంబర్ 1235 వచ్చింది. ఆ జీవో 1235 ఉద్దేశం ఏంటంటే దళితులకి శ్మశానం లేకపోతే, ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శ్మశానం లేకపోతే ప్రభుత్వ భూమి 2 ఎకరాలు కేటాయించాలని చెప్పి జీవోలో మొదటి అంశం. ప్రభుత్వ భూమి లేకపోతే అక్కడ ఉన్నటువంటి దళితులు, పేదలు ఎవరైతే శ్మశానం కావాలి జనరల్గా ఏంటంటే ఉత్తరపక్క కోరుకుంటారు. వాళ్ళు కోరుకునే స్థానంలో ప్రైవేటు భూమిని ఎకరా కొనివ్వమని చెప్పి చెప్తుంది. ఎకరా భూమిని అక్కడ మార్కెట్ రేటు ప్రకారం కొనివ్వమని చెప్పి జీవో చెబుతుంది. దహన కార్యక్రమాలు చేసుకోవడం కోసం కాలం మారింది కాబట్టి ఒక షెడ్ ఏర్పాటు చేయడం చేస్తుంది. దాంతోపాటుగా దహన కార్యక్రమాలకి ఒక బోరింగు, ఒక కుళాయి ఏర్పాటు చేస్తుంది. ఈ చుట్టూ ఆక్రమణ జరగడం కోసం కంచె, అంటే మన పోరాట ఫలితంగా జీవో 1130 వచ్చిన జీవో, ఈ జీవోలు ఈ అంశాలు ఉన్నాయి. కాబట్టి మన సోమదేవపల్లిలో శ్మశానం సాగట్లేదు. కాబట్టి శ్మశానం కొనేవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి దళితుల శ్మశానం సంబంధించిన విషయంలో మనం అడగాలి. మూడోది ఏంటి, బహిర్భూమి సంబంధించి. ఈరోజు ఆయన చెప్పిన పాయింటే, మనకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కారణంగా ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటా ఉన్నాం. ఒక్కో ఇంట్లో 2-3 కాపురాలు ఉండటం వల్ల ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ఉన్న ఇంట్లో జాగజాలక కనీసం బహిర్భూమి అంటే ఒక లిటర్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ప్రభుత్వం దానికోసం డబ్బులు కేటాయించి కట్టుకోమంటుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఉంటే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి అలానే కట్టివ్వాలి. లేకపోతే దీనికి సంబంధించిన విషయంలో మూడోది ఏంటి, మంచినీరు సమస్య. ఎంత దారుణంగా మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి ఎట్లా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ళ తర్వాత కూడా కొనుక్కునే పరిస్థితి, అన్నింటిలో ఒక బిన్ను నీళ్లు 7 రూపాయలకి 8 రూపాయలు పెట్టి కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మేము రాత్రి పాల్గొనడం వెళ్ళాం, వాళ్ళకి 20 రోజులు పొయ్యిలు వస్తున్నాయంట. ఈ పక్కన ఒక కాలనీకి వెళ్ళాం,
వాళ్ళు ఒక డ్రమ్ వచ్చి 50 రూపాయలు కొంటారంట. అంటే ఈ రకంగా మంచినీళ్ళు లేకపోతే ఆ వారు కూడా నీళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమస్య మీద ఏదైతే మనకున్న సమస్యలు ఏర్పడినాయో ఈ సమస్యలను పరిశీలన చేసిన తర్వాత ఈ సమస్యలని మనం అధికారులకు అర్జీలు ఇవ్వాలి. మీకు నగర పంచాయతీ సంబంధించింది కమిషనర్ ఉంటాడు, అతడికి ఈ సమస్యలు మొత్తం రాసుకొని అర్జీలు ఇవ్వాలి. ఈ అర్జీలకు సంబంధించిన విషయంలో తక్షణం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ పరిష్కారం చేయకపోతే మనమే ఆ శ్మశానం స్థలం చూసుకొని మనమే ఆక్రమించుకోవాలి. దీనికి సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలా గ్రామాల్లో ఎక్కడైతే దళితులు శ్మశానాలు లేవో ఆ శ్మశానం సంబంధించిన ప్లేసులను చూసిన తర్వాత అక్కడే జెండాల బట్టి శ్మశానం చెప్పి ఆ రకంగా. కాబట్టి ఈ రకమైన పరిస్థితి మీరు చెప్పలేకపోతారు. ఎందుకంటే జనరల్గా ఈ శక్తి ఏమైద్దు అనే తీరులో ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసంగా 3, 4 తారీఖు అంటే 3వ తారీఖు ఏమో సోమవారం. కాబట్టి మన అనుమయం ఒక అర్జీలు రాసి అందరూ సత్కారం పెట్టండి, అర్జీలు ఇవ్వండి. దీని మీద మళ్ళీ ఎంఆర్ఓ కూడా దీనికి సంబంధించి ఈ 4 సమస్యలు న్యాయమైంది. కాబట్టి 1 శ్మశానం సంబంధించిన విషయంలో స్థలం చూపించాలి, 2 బహిర్భూమికి సంబంధించిన విషయంలో ఆలోచించాలి, 3వది ఈ మామూలుగా ఈ భూములకు సంబంధించిన విషయంలో ఇక్కడ అన్ని ఉదాహరణకి చాలా ఇష్టమైన భూములు ఉన్నాయి. ఈ భూములు మొత్తం ఏం చేస్తున్నారు, మనకు అవట్ల మన దగ్గర ఉన్న భూములు లాగేసుకొని కార్పొరేట్కి ఇస్తున్నారు, ఆదాయాన్ని అమ్మాయిలకు ఇస్తున్నారు. ఒక రకంగా ఈరోజు భూములు తీసుకున్న క్రమంలో ఆ యొక్క భూముల దగ్గర మనకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉదాహరణకి బెల్ట్ సబ్సిడీ తీసుకుంటున్నారు, లేకపోతే న్యాకింగ్ తీసుకుంటున్నారు, మన భూములు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి భూములు సమస్య ఇవ్వాలి. కానీ ఇవ్వట్లా. కాబట్టి ఈ సంబంధించిన విషయంలో ఈ సమస్య పరిష్కారం కోసంగా మనం అర్జీలు ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం మీరంతా చెప్పి మేము ఈ రకంగా గ్రామాన ప్రజా సంఘాలుగా కేవీపీఎస్, వ్యవసాయ సంఘం, సిఐటి, ఇతర సంఘాలుగా మహిళా సంఘాలుగా తిరుగుతారు. కాబట్టి మన సమస్య పరిష్కారం కోసం మీరంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఐక్యంగా కోరుకు సమస్య కోసం అంతా ఆలోచించారు. సమస్యలన్నీ మనకు అర్థమయ్యే విధంగా మన ఆలోచించారు. వీటన్నిటిపైన మనమంతా ఐక్యంగా ఉండి రాబో కాలంలో మన సమస్యల కోసం మనమే పోరాటం తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూసి మోసపోతాన్ని సమస్యలో ఉన్నాము. దీన్ని పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పార్టీ ఖచ్చితంగా మన గ్రామ సమస్యల కోసం మనం ఐక్యంగా ఉండి మన పోరాటాన్ని సాధించాలని ఈరోజు ఈ సామాజిక తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు వీటి కొన్ని విషయాలపైన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణాన్ని గారి కాలనీ వాసులందరికీ, తర్వాత వ్యవసాయ కార్మికులు, సిఐటియు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లాలో సామాజిక శంకరావు పేరుతో మొత్తం కాలనీలన్నీ కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ సర్వేలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా దళితులకు ఆలయ ప్రవేశం లేదు. ఇది చాలా అవమానకరం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 20 ఏళ్ళు దాదాపు అవుతా ఉన్నా కూడా సమానత్వం లేకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వాలేమో ఈ జీవోలు ఉన్నాయి, సమానత్వం కోసం అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి జీవోలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి దళితుల జీవోలు కానీ, దళితుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ పట్టడం లేదు. ఎంతవరకున్నా